వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ మరియు రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ పేర్రాజుపేట ప్రాంతంలో క్వాలిటీ కేర్ క్లినికల్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల మొదటి శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ల్యాబ్ను పరిశీలించారు. ముందుగా రిబ్బన్ కత్తిరించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ల్యాబ్ టెక్నికల్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన రవి కాకినాడలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, ఆధునిక సాంకేతికతో కూడిన ఈ ల్యాబ్ను కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం క్వాలిటీ క్లినికల్ ల్యాబ్ అధినేత రవి మాట్లాడుతూ సాంకేతికకు అనుగుణంగా అత్యాధునిక మిషనరీను అమెరికా దేశం నుంచి తీసుకొచ్చి అతి తక్కువ ధరలకు ప్రజలకు సేవలందించాలనే సదుద్దేశంతో ఈ ల్యాబ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు ప్రముఖులు పాల్గొన్నారు. प्रणो देवी सरस्वती नमः सर्वः सर्वं संस्कृतजंगं आपस्तेजां जयस्तेजां कृस्तेजां प्रभः कैशामते मनुष्यामते राम ग्राणां त्वाकनुदान कब्रगे प्रसाद सिद्धस्तु गिफ्ट मैडम लक्ष्मी Okay. Ready? Look. Camera. Smile. Smile, everyone. అనకుండా సైడ్ ఇచ్చే బోల్ ఇచ్చే హలిగిచ్చే ఓకే సార్. ఇవాళ కాకినాడలో వైద్యపరంగా ఒక అడుగు బలం ముందుకేస్తామని క్వాలిటీ కేర్ ల్యాబ్ అపోలో సౌజన్యంతో కూడా చెప్పచ్చు. ఎందుకంటే రవి గారు ఎక్కువగా 20 years అపోలోలో చేశారు కాబట్టి ఆ సౌజన్యంతో కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మంచి సంస్థ వెనకాల ఉండడం. ఎందుకంటే ఆరోగ్యపరంగా అపోలో అంటే మనందరికీ తెలిసిందే. అపోలో మంచి సేవలు ఎప్పటి నుంచో అందిస్తాము. అందులో అటువంటి సంస్థ నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఆలోచనతోటి ఒక పేషెంట్కి కన్సల్టెంట్ కమ్ డయాగ్నోస్టిక్ రెండు కలిపి ఒక చోట ఉన్నది. ఒక పేషెంట్ పరిస్థితి ఇవాళ మనం అనుకున్నది ఈజీగా ఉండదు. ఆ పేషెంట్ వచ్చిన రోజు టెస్ట్ కన్సల్టెంట్ ఒక చోట,
మళ్ళీ టెస్ట్ చోటకి ఇన్ని చోట్ల తిరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన జనరేషన్. నేను ఒక 2 సందర్భాల్లో ఒక పేషెంట్గా నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం. అందుకనే ఒక అడుగు ముందుకేసిందని చెప్తా ఉన్నాను. వైద్యపరంగా ఒక అడుగు ముందుకేసి ఇక్కడే డయాగ్నోస్ చేసి ఇక్కడే కన్సల్టేట్ చేసి ఏదైనా ఇబ్బందితో వస్తే ఇక్కడే డయాగ్నోస్ చేసి అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే ఫర్దర్గా ఇబ్బందిగా ఉంటే వేరే హాస్పిటల్స్కి ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ ఫర్దర్ వైద్యం అక్కడ చేయించుకోవచ్చు. లేకపోతే ఈ కన్సల్టెన్సీ మొదలుతో తగ్గిపోయేది ఇలా కన్సల్టెన్సీతో అయిపోతుంది. కాబట్టి చాలా మంచిగా కార్యక్రమం జరుగుతుంది. రవి గారు ఒకసారి అలాగే తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు మన కాకినాడ నగరంలో క్వాలిటీ క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పారు. రవి గారు ఈరోజు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఆయన అనుభవాన్ని సంపాదించి అదే ల్యాబ్ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు ఇక్కడ కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తుంటాం ఈ రోజున కాకినాడ నగరంలో గతంలో చూస్తే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అన్నీ ఇక్కడ వైద్యం జరిగేది. అలాంటిది మన హైదరాబాదు, చెన్నై అలాగే వెళ్ళి వాళ్ళు హాస్పిటల్స్కి అలాంటి ఇక్కడ అపోలో హాస్పిటల్ రావడం జరిగింది. అలాగే చాలా హాస్పిటల్స్ ఇక్కడ రావడం జరిగింది. వైద్యం జరిగినప్పుడు కూడా టెస్టుల కోసం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటిది లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు టెస్టింగ్ చేసే మిషన్ ఇప్పుడు పెట్టి ఈరోజు ఇక్కడ మనకి రూపాయలు కలిగించినప్పుడు ఫస్ట్ వారిని అభినందిస్తాను. ఎందుకు అభినందిస్తున్నానంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే చాలామంది పెడతారు కానీ ఇది వర్కౌట్ అవుతుందో లేదని కూడా ఆలోచిస్తారు. చాలామంది కొన్ని టెస్టుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి లేక అలాంటిది ఇక్కడ ధైర్యం చేసి పెట్టారు. అదేవిధంగా తనకు అనుభవం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ స్మార్ట్ సిటీలో ఇప్పటికే మనకి అనేక హాస్పిటల్ నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్వాలిటీ క్లినిక్ని కూడా ఇక్కడ పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకున్నట్లు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇది దినదిన అభివృద్ధి చెంది వారు మంచి సర్వీస్ ఇస్తూ ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. ఈరోజు కాకినాడలో అతిపెద్ద అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. క్వాలిటీ కేర్ ల్యాబ్స్ అని దాన్ని ప్రారంభించిన వాళ్ళు రవి గారు. ఆయనకి ఈ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్ టెక్నీషియన్గానే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చి మొత్తం ఆ చాప్టర్ గురించి లేకపోతే సబ్జెక్ట్ గురించి 20 years పనిచేస్తూ అందులో ఏది లేదు కాకినాడకి అనేదాన్ని కోస్టల్ ఆంధ్రలోనే లేని ఒక మెషినరీస్ అన్నింటినీ కూడా టెస్టులు చేయడానికి అన్నింటినీ కూడా A to Z అన్ని టెస్టులు ఇక్కడ చేయగలిగేలాగా ఈజీగా చేయగలిగేలాగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయనకున్న 20 years ఎక్స్పీరియన్స్తో కాకినాడకి లేనివి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి తెచ్చిపెట్టాలని చెప్పి ఒక 4 floors అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజే ఎమ్మెల్యే కొండబాబు గారు నేను ఇక్కడికి వచ్చి ఈ ల్యాబ్ని చూసాం. నిజంగా ఎంత హైజీన్గా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈయన తీసుకొచ్చిన మెషినరీస్ నుంచి US నుంచి తీసుకురావడం కానివ్వండి లేకపోతే యూరోప్ నుంచి తీసుకురావడం కానివ్వండి కాకినాడలో ఇలాంటి మిషనరీస్ ఉంటాయా అనే ఆశ్చర్యపోయే విధంగా అంత అడ్వాన్స్డ్ మిషనరీస్తో ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా ఇంత మంచి ల్యాబ్ ఓపెన్ చేసినందుకు నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను. రవి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ సక్సెస్. వచ్చేసేసి చాలా సపోర్ట్ చేసినాను. గట్టిగా చెప్పండి సార్. చాలా ఆనందపడుతున్నాను. చాలా ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫస్ట్ టైం మేము కాకినాడ తీసుకొచ్చాము సార్. ఆ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ 1.5 CR. అది ఫస్ట్ టైం మన కాకినాడ మనకి వైజాగ్లో ఉంది సార్. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్లో ఉంది. సెకండ్ టైం మనమే తీసుకొచ్చాం సార్. ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాము. అది గంటకి 450 రూపాయలు. చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్. చాలా ఆనందంగా ఉంది సార్.